పోయమ్స్ అంటే పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ. కొన్ని తిండి గొట్టానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడైతే మనకి తిండి గొట్టం అంటే ఒక ట్యూబ్ లాంటిది. ఈ ట్యూబ్లో మనకి ఏదైతే గోడలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయో, ఈ తిండి గొట్టానికి కూడా డిఫరెంట్ లేయర్స్ లాగా ఉంటాయి. మనకి లోపల నుంచి ఎండోస్కోపీ చేసినప్పుడు మనకు స్మూత్గా కనబడేది ఒక లైనింగ్ లేయర్ ఉంటుంది. దాని కిందల మన సిమెంట్ ఎట్లయితే మనకి ఒక గోడకి సిమెంట్ లేయర్ లాగా ఉంటుందో, ఈ తిండి గొట్టానికి మధ్యలో ఉన్న లేయర్ని సబ్మ్యూకోజా అంటాం. అండ్ లాస్ట్లోకి వచ్చే లేయర్ని మసిల్ అంటాం. ఏదైతే మనకి బ్రిక్ లేయర్ ఉంటుందో గోడలో, అట్లా మసిల్ లేయర్ అనేది మన తిండి గొట్టంలో ఉంటుంది. సో కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అని అంటే, ఈ మసిల్ లేయర్ అనేది చాలా ఎక్కువ ఓవర్ గ్రోత్ అయిపోయి మనం తినడం అనేది ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. సో ఈ పేషెంట్స్లో ప్రత్యేకంగా సర్జరీ లేకుండా ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ అని అంటాం. ఈ పోయం ప్రొసీజర్ చేసి ఈ ఎక్స్ట్రా గ్రోత్ అయ్యే మసిల్ని మనం కట్ చేయడం జరుగుతుంది. సో ట్రెడిషనల్గా ఈ కండిషన్ని అకలేసియా కార్డియా అని అంటాం. ఈ కండిషన్కి మనము ట్రెడిషనల్గా ఒక పెద్ద సర్జరీ చేయడము, దానికి ఒక 3-4 డేస్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం, ఒక 5 డేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఎండోస్కోపిక్గా పోయమ్స్ ప్రొసీజర్ చేయడంతో వితిన్ 12 అవర్స్ పేషెంట్కి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 24 అవర్స్ పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.